హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సీక్రెట్ ఆఫ్ కళింగ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద అడవిలో ఒంటరిగా నడుచుకుని వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. అలా ఆ వ్యక్తి ఒంటరిగా నడుచుకుని వెళుతూ ఉన్న సమయంలో తనకి చిన్న పాప ఏడుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి ఇంత అడవిలో చిన్న పాప ఎక్కడ ఏడుస్తుందో అని, ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో ఆ సౌండ్ ని ఫాలో అవుతూ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద పాడుపడిపోయినటువంటి బావి ఉంటుంది. కానీ అక్కడెక్కడా కూడా ఎవరో కనిపించరు. దాంతో ఆ వ్యక్తి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని వెతుకుతూ ఉండగా ఇంతలో ఒక అందమైన అమ్మాయి ఆ వ్యక్తి ఎదురుగుండా ప్రత్యక్షం అవుతుంది. ఆ అమ్మాయి వెంటనే ఆ వ్యక్తిని హిప్నటైజ్ చేసి తన కంట్రోల్లోకి తీసుకోవడంతో ఆ వ్యక్తి వెంటనే ఆ పాడుపడిపోయినటువంటి బావి మీదకి ఎక్కి అక్కడి నుంచి బావిలోకి దూకి అక్కడికక్కడే చనిపోతాడు. కట్ చేస్తే అడవి పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీని చూపించడం జరుగుతుంది. ఆ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ని చేస్తూ ఉంటారు. అదేమిటి అంటే, మన కాలేజీ క్యాంటీన్ లో పనిచేస్తున్నటువంటి రాజు కాలేజీ పక్కన ఉన్నటువంటి అడవి లోపలికి వెళ్ళాడు. ఆ అడవిలో ఉన్నటువంటి పాడుపడిపోయినటువంటి బావులోకి వెళ్లి చనిపోయి ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎవరో కూడా అడవిలోకి వెళ్ళకండి. ఈ కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరో కూడా పాడుపడిపోయినటువంటి బావి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అదే రోజు రాత్రి ఆ కాలేజీలో చదువుకుంటున్నటువంటి దుర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసి ఆ అడవిలోకి వెళ్ళినటువంటి అందరినీ కూడా మందాకిని అనే అమ్మాయి చంపేస్తూ ఉంది అని అంటూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది స్టూడెంట్ మాత్రం ఆ దుర్గాని చూసి మాట్లాడుతూ, అడవిలో మందాకిని అంటూ ఏదీ లేదు, మన క్యాంటీన్ లో పనిచేసే రాజు బాగా తాగుతూ ఉంటాడు, ఆ మైకంలోనే బావిలో పడి చనిపోయి ఉంటాడు, అంతేకాని అడవిలో ఎటువంటి దయ్యం లేదు, మందాకిని లేదు. కాలేజీ వాళ్ళు మనల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఉండడం కోసం ఈ విధంగా భయపెడుతున్నారు. అడవిలో అటువంటిది ఏమీ లేదు అని ఇప్పుడే ప్రూవ్ చేద్దాం అని చెప్పి వాళ్ళ నలుగురు కూడా అక్కడి నుంచి వెంటనే అడవిలోకి వెళ్ళాలి అని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ కాలేజీలో ఉన్న ఇద్దరు లేడీ ప్రొఫెసర్స్ రాత్రి సమయంలో రౌండ్స్ కోసం చెక్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎవరు అక్కడ సిగరెట్ తాగుతూ ఉండడంతో, ఇంత రాత్రి సమయంలో ఇక్కడ సిగరెట్ తాగుతుంది ఎవరు అంటూ వాళ్ళు చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో ఆ యువకులు వెంటనే అక్కడి నుంచి భయపడి పారిపోతారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇద్దరు లేడీ ప్రొఫెసర్స్ కూడా అడవిలోకి వెళ్తున్నటువంటి ఈ నలుగురు అమ్మాయిల్ని కూడా గమనించి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళ సమాధానం చెప్తూ మేము అడవులోకి వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తూ ఉండడంతో ఆ ప్రొఫెసర్స్ వెంటనే చాలా కోపంగా వాళ్ళని చూసి, ఈ రోజు మార్నింగ్ మేనేజ్మెంట్ చేసినటువంటి అనౌన్స్మెంట్ మీరు వినలేదా, మీరు అడవులోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి తిట్టి ఆ నలుగురిని కూడా మళ్ళీ హాస్టల్లోకి పంపించేస్తారు. ఆ తర్వాత ఒక ప్రొఫెసర్ వెంటనే మరొక లేడీ ప్రొఫెసర్ని చూసి మాట్లాడుతూ, ఈ కాలంలో అమ్మాయిలు చాలా ఈజీగా చెడిపోతున్నారు, మీకు కూడా ఒక అమ్మాయి ఉంది కదా, చాలా జాగ్రత్తగా పెంచండి అని చెప్తూ ఉంటుంది. దాంతో ఆ మాటలు ఉన్నటువంటి మరొక ప్రొఫెసర్ వెంటనే ఇంటికి వెళ్లి చాలా కంగారు పడుతూ తన అమ్మాయి బ్యాగ్ ని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ లేడీ ప్రొఫెసర్ కి తన అమ్మాయి బ్యాగ్ లో ఒక లవ్ లెటర్ కనిపించడంతో, మా అమ్మాయి కూడా ఇప్పుడే చెడిపోతున్నట్లుగా ఉంది, ఎలాగైనా ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆ ప్రొఫెసర్ కూతుర్ని చూపించడం జరుగుతుంది. ఆమె ఈ మూవీ హీరోయిన్ అని చెప్పవచ్చు. తన పేరు గాయత్రి. ఆమె కూడా ఆ శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు కృష్ణ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. తను మాత్రం ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ చాలా రకాల పూజలు చేస్తూ ఉంటాడు. తను ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర పనిచేస్తూ ఉంటాడంటే చక్రవర్తి అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఈ చక్రవర్తి మనకి ఈ మూవీలో హీరో. ఈ చక్రవర్తికి ఒక తమ్ముడు ఉంటాడు, తన పేరు అజిత్. ఈ అజిత్ కూడా శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకుంటూ ఉంటాడు. చక్రవర్తి మాత్రం చాలా రకాలైనటువంటి పూజలు మరియు చేతబడులు, అదేవిధంగా దెయ్యాల గురించి విచారించడం అటువంటి పనులు చేస్తూ ఉండడంతో తన తమ్ముడైనటువంటి అజిత్ కి మాత్రం అవేమీ ఇష్టం లేకుండా ఉంటుంది. అయినప్పటికీ ఒకరోజు అజిత్ తన అన్నయ్య దగ్గర ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి పుస్తకాన్ని తీసుకుని దాన్ని చదవడం మొదలు పెడతాడు. అది గమనించినటువంటి చక్రవర్తి వెంటనే అజిత్ దగ్గరికి వచ్చి, నీకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు కదా, అలాంటిది ఈ బుక్ ఎందుకు చదువుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత చక్రవర్తి వెంటనే అజిత్ పక్కన కూర్చొని మాట్లాడుతూ తనకు ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటో మరెవరిదో కాదు, మూవీ స్టార్టింగ్ సీన్ లోనే రాజు అనే వ్యక్తి ఆ పాడుపడిపోయినటువంటి బావిలో పడి చనిపోయాడు కదా, ఆ రాజు ఫోటోని చూపిస్తూ ఇతను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి అజిత్ సమాధానం చెప్తూ, తెలుసన్నా, ఇతను మా కాలేజీలో ఉన్నటువంటి క్యాంటీన్లో వర్క్ చేస్తూ ఉంటాడు, తన అడవిలో ఉన్నటువంటి ఆ పాడుపడిపోయినటువంటి బావిలో పడి చనిపోయాడు, మా కాలేజ్మెంట్ వాళ్ళు అక్కడికి ఎవరో వెళ్ళొద్దని అనౌన్స్మెంట్ కూడా చేశారు అని చెప్తూ ఉంటాడు. దానికి ఆ చక్రవర్తి వెంటనే అజిత్ని చూసి, నిజమే, ఈ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను అని అంటాడు. ఇక్కడే మనకు అసలు ఆ రోజు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి రాజు అడవిలో వెళుతూ ఉన్న సమయంలో తనకి చిన్న పాప సౌండ్ వినిపించడంతో ఆ సౌండ్ నే ఫాలో అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాడు. నిజానికి ఆ సమయంలో అక్కడ
సిగరెట్ తాగుతున్నటువంటి చక్రవర్తికి కూడా ఆ పాప సౌండ్ వినిపించడంతో తను కూడా రాజునే ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత తనను ఎవరో హిప్నటైజ్ చేసినట్లుగా తన కళ్ళు రెండు కూడా చాలా తెల్లగా మారిపోయి తన వెంటనే అక్కడ ఉన్నటువంటి పాడుపడిపోయినటువంటి బావు మీదకి వెళ్లి బావులో దూకి చనిపోయి ఉంటాడు. ఇది మొత్తం కూడా మన చక్రవర్తి కళ్ళ ముందు జరగడంతో చక్రవర్తి చాలా భయపడిపోతూ అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా కూడా చక్రవర్తి తన తమ్ముడైనటువంటి అజిత్ దగ్గర చెప్తూ, ఆ రోజు రాజును చంపినప్పుడు మందాకిని నన్ను కూడా చంపే అవకాశం ఉంది, కానీ నన్నెందుకు తను చంపకుండా వదిలిపెట్టేసిందో దానికి మాత్రం ఆన్సర్ తెలియడం లేదు. దాని గురించి నేను చాలా తీవ్రంగా విచారిస్తున్నాను. అక్కడ దెయ్యం ఉంది అని రుజువు చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్తూ, అది నిరూపించడం కోసమే నిన్ను ఆ కాలేజీలో జాయిన్ చేశాను. నువ్వు ఆ కాలేజీలో ఏదైనా విచిత్రంగా జరిగితే ఆ సంఘటన గురించి ముందుగా నాకు చెప్పాలి అని తన తమ్ముడు దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీని చూపించగా ఆ కాలేజీల నుంచి అడవులోకి వెళ్లకుండా ఉండడం కోసం అన్ని మార్గాల్ని కూడా క్లోజ్ చేసి ఉండి ఉంటారు. అయితే దెయ్యాల గురించి నమ్మనటువంటి జెన్జీ కిడ్స్ మాత్రం ఈ కాలేజీ పక్కన ఉన్నటువంటి అడవులో దెయ్యం ఉందని చెప్పి నానా రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అవేవి కూడా నమ్మడానికి వీల్లేదు. కాబట్టి అడవులోకి వెళ్లడం కోసం మనం పోరాటం చెయ్యాలి అని కొంతమంది స్టూడెంట్స్ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అదే శ్రీకృష్ణ కాలేజీలో చదువుతున్నటువంటి గాయత్రి, అదే విధంగా మన హీరో చక్రవర్తి తమ్ముడైనటువంటి అజిత్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. మరోపక్క చక్రవర్తి అదే విధంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి కృష్ణ ఇద్దరు కూడా అడవులో మందాకిని దెయ్యం ఉంది, అక్కడ మందాకిని దెయ్యం ఉంది అని చెప్పి ప్రజల్ని ఏ విధంగా నమ్మించాలి అని చెప్పి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటారు. అసలు కృష్ణ ఎందుకు చక్రవర్తి దగ్గర ఈ విధంగా పనిచేస్తూ ఉంటాడంటే దానికి ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. అదేమిటి అంటే మనకు మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు ప్రొఫెసర్స్ రౌండ్స్ కి వెళుతూ రాత్రి సమయంలో అక్కడ ఇద్దరు సిగరెట్స్ తాగుతూ ఉండడంతో ఎవరు అక్కడ నరిశారు కదా, అప్పుడు వాళ్ళిద్దరు కూడా భయపడి పారిపోయినట్లుగా మనం చెప్పుకున్నాం కదా. ఆ ఇద్దరిలో ఒకరు ఈ కృష్ణ అయి ఉంటాడు. ఆ కృష్ణ భయపడిపోయి అక్కడి నుంచి నేరుగా అడవులోకి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడే ఆ కృష్ణ తన కల్లారా ఆ మందాకిని దెయ్యం రాజుని ఏ విధంగా చంపాడు అది మొత్తం చూసి తను కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉంటాడు. అయితే ఆ తర్వాత కృష్ణ తనకు తెలియకుండానే తను మళ్ళీ కాలేజీలోకి వచ్చేసి ఉంటాడు. దాంతో ఆ కృష్ణ, నేను అడవులో కళ్ళు తిరిగి పడిపోయాను, అలాంటిది కాలేజీలోకి ఎలా వచ్చాను అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. అందుకే ఆ కృష్ణ అడవులో మందాకిని దెయ్యం తిరుగుతుంది, కానీ ఆ మందాకిని దెయ్యం అడవులోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఎందుకు చంపుతుందో తెలుసుకోవాలి అని తన చక్రవర్తి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా అడవులోకి వెళ్లడం కోసం పర్మిషన్ ఇవ్వండి అని అక్కడ చాలా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉంటారు. మరోపక్క ప్రొఫెసర్ కూతురైనటువంటి గాయత్రి, అలాగే మన హీరో తమ్ముడైనటువంటి అజిత్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ దగ్గర కూర్చుని ఉన్న సమయంలో గాయత్రి వెంటనే అజిత్ ని చూసి, అడవులోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మందాకిని అనే ఒక దెయ్యం చంపేస్తూ ఉందంట కదా, అది నిజంగానే నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటుంది. దానికి అజిత్ వెంటనే ఆ గాయత్రిని చూసి, మా అన్నయ్య నాకు దీని గురించి ఒక చరిత్ర చెప్పాడు అంటూ తన అన్నయ్య చెప్పిన విషయాలన్నీ కూడా ఆ గాయత్రికి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కృష్ణవర్మ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండగా చాలా మంది రాజులు ఆ కృష్ణవర్మ రాజ్యం మీద దండయాత్ర చేస్తూ ఉంటారు. అయితే కృష్ణవర్మ మాత్రం దండయాత్ర చేయడానికి వచ్చిన రాజులందరినీ కూడా ఓడించేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గర ఒక సీక్రెట్ వస్తువు ఉండి ఉంటుంది. దానివల్లే అతను అందరి మీద కూడా విజయాన్ని సాధిస్తూ ఉండి ఉంటాడు. దాంతో ఓడిపోయిన రాజులందరూ కూడా ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎలాగైనా సరే మనం ఆ కృష్ణవర్మని ఓడించాలి, అతని దగ్గర ఏదో ఒక సీక్రెట్ వస్తుంది, దాన్ని కూడా మనం సాధించాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. దాంతో ఆ ఓడిపోయిన రాజులందరూ కూడా కృష్ణవర్మ దగ్గర ఉన్నటువంటి ఆ సీక్రెట్ వస్తువు ఏదో తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం ఆ సీక్రెట్ వస్తువు ఏమిటో కనుక్కోలేకపోతారు. దాంతో ఈ రాజులందరూ కూడా అడవిలో ఉన్నటువంటి ఒక అడవి జాతి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ కృష్ణవర్మ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ వస్తువు ఏమిటి అడుగుతూ ఉండగా వాళ్ళు వెంటనే వీళ్ళని చూసి సమాధానం చెప్తూ, నిజానికి ఆ కృష్ణవర్మ దగ్గర ఎటువంటి సీక్రెట్ వస్తువు లేదు, తన దగ్గర తన చెల్లైనటువంటి మందాకిని ఉంది, ఆమె అతనికి చాలా ధైర్యం, ఆ మందాకిని వల్లే వాళ్ళ అన్నయ్య అందరి మీద కూడా విజయాలు సాధిస్తున్నాడు, మీరు ఆ మందాకిని చంపేస్తే ఆ తర్వాత మీరు కృష్ణవర్మ మీద ఈజీగా విజయం సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఓడిపోయిన రాజులందరూ కూడా ఒక్కసారిగా కృష్ణవర్మ మీద దండయాత్ర చేయడంతో ఆ దాడిలో ఆ శ్రీకృష్ణవర్మ ఆ రోజే చనిపోతాడు. అదే దాడిలో మందాకిని కూడా చనిపోయి మందాకిని ఆత్మ బయటికి వస్తుంది. అయితే ఈ రాజులందరూ కూడా మందాకిని ఆత్మ ఎవరిని ఏమీ చేయకుండా ఉండడం కోసం ఆ ఆత్మని ఒక సీసాలో బంధించి ప్రజెంట్ ఆ ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఉన్నటువంటి అడవులో ఉన్నటువంటి పాడుబడిపోయినటువంటి బావిలో దాన్ని భద్రపరిచేసి ఉండి ఉంటారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అలా జరిగిందంతా కూడా అజిత్ తనకు తెలిసినవన్నీ కూడా ఆ గాయత్రి దగ్గర వివరించి చెప్తూ, అందుకే అప్పటి నుంచి అడవులోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఆ మందాకిని చంపేస్తుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క రోజు రోజుకి ఆ ఇంజనీరింగ్ కాలేజీలో అడవులోకి వెళ్ళాలి అని చాలా మంది ధర్నాలు పోరాటాలు చేస్తూ ఉంటారు. దాంతో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చి, సరే మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం, వచ్చే కొత్త సంవత్సరం నుంచి ఆంక్షలు అన్నింటినీ కూడా ఎత్తేస్తున్నాం, ఆ తర్వాత మీరు అడవులకు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేస్తారు.
మరోపక్క చక్రవర్తి కూడా కొత్త సంవత్సరం రోజు పౌర్ణమి, ఆ రోజు చాలా మంచిది, మనం కూడా కొన్ని పూజలు చెయ్యాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క మేనేజ్మెంట్ వాళ్ళు న్యూ ఇయర్ నుంచి కూడా బ్యాన్ ఎత్తేస్తున్నాం అని చెప్పి ఉండడంతో స్టూడెంట్స్ మాత్రం వాళ్ళేంటి బ్యాన్ ఎత్తేది, ఇప్పుడే మనమే అక్కడ వేస్తున్నటువంటి అడ్డు మొత్తం కూడా తొలగించేస్తామని చెప్పి అడవులకు వెళ్లే మార్గానికి అడ్డంగా వేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసేస్తారు. ఆ తర్వాత అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా అడవులో ఉన్నటువంటి ఆ బావి దగ్గరికి వెళ్లి బావికి ఉన్నటువంటి మూతను కూడా తీసేస్తారు. కచ్చిస్తే మరొక పక్క మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లో అడవులకు వెళ్లాలని ప్రయత్నం చేసినటువంటి దుర్గా మరియు తన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మొత్తం నలుగురు. వాళ్ళు ప్రజెంట్ వేరే చోట జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా జనవరి 1 నుంచి అడవులకు వెళ్లడం కోసం నిషేధం ఎత్తేస్తున్నారు అని తెలియడంతో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ జనవరి 1 నుంచి కాలేజీ వాళ్ళు నిషేధం ఎత్తేస్తున్నారు కదా, కాబట్టి అందరం కూడా డిసెంబర్ 31 రోజు కాలేజీ దగ్గరికి వెళ్ళాలి, అదే విధంగా అడవులో ఉన్నటువంటి ఆ బావి దగ్గరకు కూడా వెళ్లి రావాలి. మనం అందరం కూడా కాలేజీకి వెళ్లే సమయంలో ఏ విధంగా అయితే ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని వెళ్లే వాళ్ళమో సేమ్ అదే విధంగా వెళ్ళాలి అని అందరూ కూడా డిసైడ్ అవుతారు. కట్ చేస్తే మరోపక్క కాలేజీకి వచ్చినటువంటి అజిత్ వెంటనే తను ప్రేమిస్తున్నటువంటి గాయత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ గాయత్రి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఎందుకంటే గాయత్రి అజిత్ని ప్రేమిస్తుందన్న విషయం వాళ్ళ అమ్మకి తెలిసిపోయి ఉంటుంది. అందుకే వాళ్ళ అమ్మ గాయత్రికి వార్నింగ్ ఇస్తూ నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా నేను తీసుకువెళ్ళి మళ్ళీ దూరంగా హాస్టల్లో వేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది. అందుకే గాయత్రి అజిత్ ఫోన్ చేస్తున్నప్పటికీ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఆ తర్వాత గాయత్రి క్లాస్కి వెళ్ళగా అప్పుడు కూడా అజిత్ తనకు ఫోన్ చేస్తూ ఉంటాడు. దాంతో గాయత్రి వెంటనే ఫోన్ వాష్రూమ్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడే మాట్లాడదాం అని చెప్పి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో గాయత్రి పక్కన కూర్చున్నటువంటి ఒక అమ్మాయి వెంటనే తన దగ్గర బ్యాగ్ లో నుంచి ఒక వస్తువు తీసి ఆ గాయత్రి పర్స్ లో పెట్టేస్తుంది. ఇక్కడ ఆ గాయత్రి పక్కన కూర్చున్న అమ్మాయి గాయత్రి పర్స్ లో ఏం పెట్టింది అన్న విషయం మనకు తర్వాత రివీల్ అవుతుంది. కట్ చేస్తే మరోపక్క చక్రవర్తి తను చేయబోయే పూజల కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాడు. మరోపక్క గాయత్రి ఇంట్లో ఉన్న సమయంలో తన ఫ్రెండ్ తనకు ఫోన్ చేసి మాట్లాడుతూ నువ్వు ఫోన్ లో మాట్లాడడం కోసం వాష్రూమ్ కి వెళ్లిన సమయంలో ఎవరికీ తెలియకుండా నా దగ్గర ఉన్నటువంటి ఒక కండోమ్ ప్యాకెట్ ని నేను పర్స్ లో పెట్టేశాను, అది ఎవరికీ తెలియకుండా నువ్వు దూరంగా ఎక్కడైనా పడేసేయని అంటుంది. దాంతో గాయత్రి వెంటనే ఎక్కడుందో చూస్తానని చెప్పి తన బ్యాగ్ లో చెక్ చేస్తుంది. కానీ ఎక్కడా కూడా తన పర్స్ కనిపించకపోవడంతో గాయత్రి బాగా ఆలోచిస్తూ నా పర్స్ నా బ్యాగ్ లో లేదు అంటే ఖచ్చితంగా క్లాస్ రూమ్ లో పడిపోయి ఉంటుంది, రేపు క్లీనింగ్ చేసే వాళ్ళకి అది దొరికిందంటే ఖచ్చితంగా నా పర్స్ లో కండోమ్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. మేనేజ్మెంట్ వాళ్ళు మా అమ్మకు కూడా ఈ విషయం ఇన్ఫార్మ్ చేస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దాంతో గాయత్రి వెంటనే మనం కాలేజీ దగ్గరికి వెళ్ళి ఆ పర్స్ని తీసుకురావాలి, ఇప్పుడు ఒంటరిగా ఎలా వెళ్ళగలం, మనం అజిత్ సహాయం తీసుకుందామని చెప్పి అజిత్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. మరోపక్క అజిత్ తన బాబాయ్ దగ్గర ఫుల్గా మందు తాగుతూ నాకు ఆ గాయత్రి ప్రపోజ్ చేయడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఆ గాయత్రి అజిత్కి ఫోన్ చేసి నేను అర్జెంటుగా కాలేజీ దగ్గర కలవాలి, ఒకసారి కాలేజీ దగ్గరకు రా అని పిలుస్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి అజిత్ బాబాయ్ వెంటనే అజిత్ని చూసి రేపు న్యూ ఇయర్ కదా, అందుకే ఈ రోజు నీకు ప్రపోజ్ చేయడం కోసం అక్కడికి పిలుస్తున్నట్లుగా ఉంది, నువ్వు మామూలుగా కాకుండా పెళ్లి బట్టలు వేసుకుని వెళ్ళు అని చెప్పడంతో అజిత్ కూడా వాళ్ళ బాబాయ్ మాటలు విని పెళ్లి డ్రెస్ వేసుకుని కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి గాయత్రి వెంటనే అజిత్ ని చూసి ఇదేంటి పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. దానికి అజిత్ కూడా ఏం లేదు, కంగారులో ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చాను అని చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అజిత్ మరియు గాయత్రి ఇద్దరు కూడా కాలేజీ లోపలికి వెళుతూ ఉంటారు. అయితే వీళ్ళు డైరెక్ట్ గేట్ నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా వెళుతూ ఉంటారు. మరోపక్క దుర్గా మరియు తన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకున్నాం కదా, అదే ఆ నలుగురు స్టూడెంట్స్ కూడా పాత స్టూడెంట్స్ కావడంతో వాళ్ళు వెంటనే కాలేజ్ దగ్గరికి మంచి డ్రెస్సులు వేసుకుని అక్కడికి బయలుదేరి వస్తారు. అదే సమయంలో ఆ కాలేజీ వాచ్మెన్ అయినటువంటి రియాజ్ కి కొన్ని వింత సౌండ్లు వినిపిస్తూ ఉండడంతో అడవులో ఉన్నటువంటి బావి దగ్గరికి ఎవరో వెళ్ళినట్లుగా ఉన్నారు అని రియాజ్ వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్ళగా ఆ మందాకిని ఒక్కసారిగా తనకి ప్రత్యక్షమై తనని తన ఆధీనంలోకి తీయేసుకుంటుంది. దాంతో రియాజ్ కూడా పాడుపడిపోయినటువంటి బావి మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రియాజ్ ఫోన్ రింగ్ అవడంతో రియాజ్ ఆ మందాకిని ఆధీనంలో నుంచి బయటకు వచ్చేసి మనం ఎందుకు ఇక్కడికి వచ్చున్నామని చెప్పి చాలా భయపడుతూ అక్కడి నుంచి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మరోపక్క ఆ గాయత్రి మరియు అజిత్ ఇద్దరు కూడా అడవి మార్గం ద్వారా కాలేజ్ దగ్గరికి వెళుతూ ఉండగా వాళ్ళకు కూడా వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని చాలా భయపడుతూ అక్కడి నుంచి కాలేజీ లోపలికి వెళ్ళిపోతారు. అయితే అప్పటికే దుర్గా మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతారు. నిజానికి వాళ్ళు చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ మరియు గాయత్రి మరియు అజిత్ చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ కూడా ఒకటే ఉంటుంది. దాంతో ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి దుర్గా మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా క్లాస్ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ కింద పడిపోయి ఉన్నటువంటి గాయత్రి పర్స్ కనిపించడంతో ఎవరు ఎక్కడ మర్చిపోయినట్లుగా ఉన్నారు, దీన్ని వెళ్ళేటప్పుడు బయట ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ పర్సన్ తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఆ గాయత్రి మరియు అజిత్ రావడంతో వాళ్ళని చూసినటువంటి ఈ దుర్గా వెంటనే వాళ్ళని చూసి ఇంత రాత్రి సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటుంది. దానికి గాయత్రి సమాధానం చెప్తూ ఈ క్లాస్ లో నేను ఒక పర్సన్ మర్చిపోయాను, అది తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అంటూ ఉంటుంది. దానికి దుర్గా వెంటనే ఆ గాయత్రిని చూసి ఒక పర్సు కోసం ఇంత రాత్రి సమయంలో నువ్వు ఇక్కడికి వచ్చావా అంటే ఆ పర్సులో ఏముంది అని చెప్పి ఆ పర్సును ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
నన్ను దుర్గా వెంటనే ఆ గాయత్రిని చూసి ఏంటమ్మా ఇది, ఈ వయసులో ఇలాంటి పనులు ఏమిటి, మీరిద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అంటూ ఉంటుంది. దాంతో ఆ గాయత్రి చాలా కోప్పడుతూ ఆ విషయాలన్నీ కూడా నీకు అనవసరం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితి వేసుకుంటుంది. కానీ అక్కడే ఉన్నటువంటి అజిత్ మాత్రం ఏంటిది, ఈ గాయత్రి పర్సులో కండోమ్ ప్యాకెట్ ఎందుకుంది అని చెప్పి తను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క పూజ చేస్తున్నటువంటి ఆ చక్రవర్తికి మందాకిని రూపం ఏ విధంగా ఉంటుందో తెలిసిపోవడంతో తన వెంటనే అక్కడే ఉన్నటువంటి కృష్ణ మరియు వాళ్ళ మనసు అందరికీ కూడా మందాకిని ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. కృష్ణ వెంటనే ఆ చక్రవర్తిని చూసి ఇంతకీ ఆ మందాకిని దెయ్యానికి అన్ని పవర్ఫుల్ శక్తులు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకు ఆ మందాకిని దెయ్యానికి అన్ని శక్తులు ఎలా వచ్చాయో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ శ్రీకృష్ణ వర్మ అనే రాజు ఉన్నాడు కదా, అతనికి సంతానం లేకపోవడంతో మన రాజ్యానికి వారసుడు అనేవాడు లేకుండా పోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలని బాగా ఆలోచిస్తూ తనకు తన చెల్లి అయినటువంటి మందాకిని ఉండడంతో మందాకిని ఎలాగైనా సరే ఒక పవర్ఫుల్ ఉమెన్ లాగా తయారు చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. 108 మంది స్వామీజీలతో ఒక పెద్ద యాగం చేపిస్తాడు. అదే విధంగా ఆమెకి అన్ని చేతబడులు రకరకాల విద్యలన్నీ కూడా నేర్పిస్తూ ఆఖరికి అక్కడ ఉన్నటువంటి స్వామీజీల ద్వారా కళింగ రహస్యాన్ని కూడా మందాకినికి నేర్పిస్తాడు. అది నేర్చుకున్న తర్వాత మందాకిని ఒక శక్తివంతమైనటువంటి మహిళగా మారిపోతుంది. ఆ మందాకినికి ఉన్నటువంటి శక్తి ద్వారాని ఈ స్త్రీ శక్తి వర్మ ఎవరి మీద దండయాత్రకు వెళ్ళినా లేదా ఎవరైనా తన మీదకి దండయాత్రకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓడిపోతూ ఉంటారు. దీని అంతటికీ కారణం ఆ మందాకిని పవర్స్ అయి ఉంటాయి. అయితే శ్రీకృష్ణ వర్మ చేతిలో ఓడిపోయినటువంటి రాజులకి ఆ శ్రీకృష్ణ వర్మ దగ్గర ఏదో సీక్రెట్ వస్తువు ఉంది అనుకుంటూ ఉండి ఉంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళకు కూడా ఆ శ్రీకృష్ణ వర్మ దగ్గర ఉన్నటువంటి వస్తువు మరేదో కాదు, వాళ్ళ చెల్లైనటువంటి మందాకిని. ఆ మందాకి వల్లనే శ్రీకృష్ణ వర్మ అన్ని యుద్ధాల్లో కూడా గెలుస్తున్నాడు. ఎలాగైనా ఆ మందాకిని చంపేయాలి అని చాలా మంది పూజారులతో పెద్ద ఎత్తున పూజలు చేసి ఆఖరికి ఆ మందాకిని చంపేస్తారు. ఆ తర్వాత మందాకిని ఆత్మను కూడా బయటికి రాకుండా ఉండడం కోసం బాగా తీవ్రంగా శ్రమించి బంధిస్తారు. ఆ తర్వాత బంధించి ఉన్నటువంటి ఆ మందాకిని ఆత్మని అడవిలో ఉన్నటువంటి పాడుబడిపోయినటువంటి ఆ బావి దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ పెట్టి వచ్చేస్తారు. కానీ ఆ ఇంజనీరింగ్ కాలేజీ వల్ల ఆ బావికి ఉన్నటువంటి మూతను తీసేయడంతో ఆ దెయ్యానికి స్వేచ్ఛ కలిగి ఉంటుంది. అలా జరిగిందంతా కూడా చక్రవర్తి తన టీం మొత్తానికి కూడా చెప్తూ నాకు ఇదంతా కూడా తెలుసు, కానీ ఆ మందాకిని దెయ్యం నన్ను ఎందుకు చంపలేదు, నన్ను ఎందుకు ఆ రోజు విడిచిపెట్టిందో అర్థం కావడం లేదు అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మరోపక్క కాలేజీ లోపల ఉన్నటువంటి గాయత్రి మరియు అజిత్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆ అజిత్ గాయత్రిని చూసి చాలా బాధపడుతూ అసలు నీ పర్సులకు కండోమ్ ప్యాకెట్ ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. దానికి గాయత్రి సమాధానం చెప్తూ నువ్వేం కంగారు పడకు, నిజానికి అది నాది కాదు, నా ఫ్రెండ్ నాకే తెలియకుండా ఆ ప్యాకెట్ నా పర్సులో పెట్టింది, అందుకే నేను ఈ విషయం రేపు కాలేజీ వాళ్ళకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్ను తోడుగా ఇక్కడికి తీసుకువచ్చాను అని అంటుంది. దానికి అజిత్ వెంటనే గాయత్రిని చూసి అది నీ ఫ్రెండ్దా, అయితే ఏం పర్వాలేదు అని అంటూ ఉంటాడు. పక్క ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి దుర్గా మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు కూడా ఆ కాలేజీ నుంచి బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక వాయిస్ రండి త్వరగా ఇక్కడికి రండి అని పిలుస్తూ ఉండడంతో ఈ నలుగురు కూడా వెంటనే ఆ వాయిస్ ని ఫాలో అవుతూ అడవి లోపలికి వెళుతూ ఉంటారు. అదే సమయంలో కాలేజ్ నుంచి బయటకు వస్తున్నటువంటి అజిత్ కూడా ఆ వాయిస్ వినిపించడంతో అజిత్ వెంటనే ఆ వాయిస్ ని ఫాలో అవుతూ అడవి లోపలికి వెళ్ళి తను కూడా మందాకిని ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆ బావి పైకెక్కి బావిలో దూకేస్తాడు. అది చూసినటువంటి గాయత్రి చాలా భయపడిపోతూ వెంటనే బావి దగ్గరికి వెళ్ళి అజిత్ బయటికి రా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ మాటలు విన్నటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి రియాజ్ కూడా ఎవరు ఆ బావి దగ్గరికి వెళ్ళినట్టుగా ఉన్నారు అని తను కూడా చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చేస్తాడు. మరోపక్క అజిత్ బావిలో పడిపోయాడన్న విషయం తన అన్నయ్య అయినటువంటి చక్రవర్తికి తెలియడంతో ఖచ్చితంగా ఆ మందాకిని నా తమ్ముడిని కూడా చంపేసి ఉంటుందేమో అనుకుంటూ ఉంటాడు. మరోపక్క బావి దగ్గరికి చేరుకున్నటువంటి రియాజ్ మరియు అక్కడున్న వాళ్ళందరూ కూడా బావి లోపలికి తాడు వేసి ఎలాగైనా ఈ తాడు పట్టుకుని పైకి రా అని పిలుస్తూ ఉంటారు. దాంతో ఆ తాడు పట్టుకుని అజిత్ కూడా ప్రాణాలతో బయటకు వచ్చేస్తాడు. ఆ విధంగా అజిత్ బయటికి రావడంతో చక్రవర్తి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. దాంతో అందరూ కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అజిత్ ఆ బావిలో పడి మందాకిని నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడన్న విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా అజిత్ దగ్గరికి వచ్చి నువ్వు ఆ బావిలో పడి ఏ విధంగా బ్రతికి బయటకు వచ్చావు, ఆ దెయ్యం నిన్నెందుకు ఏం చేయలేదు అని అంటూ ఉంటారు. అక్కడే ఉన్నటువంటి చక్రవర్తి కూడా నిజమే కదా, నా తమ్ముడిని ఎందుకు ఆ మందాకిని ఏమీ చేయకుండా వదిలిపెట్టేసింది అని ఆలోచిస్తూ వెంటనే చరిత్ర గురించి తెలుసుకోవాలి అని ఆ చరిత్ర గురించి చదవడం మొదలు పెడతాడు. ఆ విధంగా చక్రవర్తి ఆ మందాకిని చరిత్ర గురించి తెలుసుకుంటున్న సమయంలో తనకు ఒక విషయం తెలుస్తుంది. అదేమిటి అంటే మందాకినికి మరొక చెల్లి ఉందన్న విషయం కూడా తెలుస్తుంది. అదేవిధంగా చక్రవర్తి ఆ మందాకిని చరిత్ర చదివే సమయంలో అక్కడ మందాకిని చెల్లి ఫోటో కూడా కనిపించడంతో తను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే నిజానికి ఆ మందాకిని చెల్లి అచ్చం ప్రజెంట్ గాయత్రి లాగానే ఉంటుంది. అంటే ఆ మందాకిని చెల్లె ప్రజెంట్ ఈ జన్మలో గాయత్రి లాగా జన్మించి ఉంటుంది. ఆ జన్మలో మందాకిని తను నేర్చుకున్నటువంటి విద్యలన్నింటినీ కూడా తన చెల్లికి కూడా నేర్పించి ఉండి ఉంటుంది.
అప్పుడే మన హీరో చక్రవర్తికి అసలు విషయం అర్థమవుతుంది. నిజానికి అజిత్ బావిలో పడిపోయినప్పుడు అజిత్ని కాపాడడం కోసం గాయత్రి అక్కడికి వెళ్లి గట్టిగా అరిసింది కదా. ఆ సమయంలో ఆ మందాకిని తన చెల్లెల్లాగా ఉన్నటువంటి గాయత్రిని చూసి నా చెల్లె ఈ జన్మలో గాయత్రి లాగా పుట్టినట్లుగా ఉంది అని ఆ గాయత్రి ప్రేమించినటువంటి అజిత్ని ఏమీ చేసినట్లుగా లేదు అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత చక్రవర్తి మా తమ్ముడిని విడిచిపెట్టడం కోసం ఒక రీజన్ అయితే దొరికింది, మరి నన్నెందుకు ఆ మందాకిని ప్రాణాలతో విడిచిపెట్టింది అని దాని గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఒక విషయం అర్థమవుతుంది. నిజానికి ఆ మందాకిని బ్రతికి ఉన్న సమయంలో తనకు ఒక రాజు ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ రాజే ప్రజెంట్ చక్రవర్తిగా జన్మించి ఉండడంతో ఆ మందాకిని చక్రవర్తిని కూడా వదిలేసి ఉంటుంది. అదేవిధంగా మందాకిని బ్రతికి ఉన్న సమయంలో రాజుతో పాటు తన సైన్యంలో ఉన్నటువంటి సైన్యాధికారి కూడా మందాకినికి ఎప్పుడూ సహాయం చేసి ఉంటాడు. ఆ సైన్యాధికారి ఎప్పుడు రియాజ్ గా జన్మించి ఉంటాడు. అందుకే ఆ మందాకిని రియాజ్ని మరియు ఈ చక్రవర్తి ఇద్దరిని కూడా ప్రాణాలతో వదిలేసి ఉంటుంది. అయితే ఈ మందాకిని బతికి ఉన్న సమయంలో ఆ రాజు మరియు సైన్యాధికారి ఆ మందాకినికి ఏ విధంగా సహాయం చేశారో అన్నది మీ సెకండ్ పార్ట్లోనే చూడాలి అన్న విధంగా చూపించి మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.